రైట్, దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఎవ్రీ ఇండియన్ మస్ట్ సే నేషన్ ఫస్ట్. మిగతావన్నీ కూడా పక్కన పెడదాం. కేవలం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆ జిల్లాలు లేకపోతే ఆ రాష్ట్రాలే కాదు, అఫ్కోర్స్ దూరంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఈరోజు భారత సైన్యానికి వారికి అండగా మేమున్నామంటూ ఒక మద్దతును ప్రకటించాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ స్టాండ్స్ ప్రతి చోట ఉంటుంది, ప్రతిసారి ఉంటుంది. దాన్ని సెకండ్ సీట్లో పెట్టాల్సిన అవసరం ఈరోజు మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. నేషన్ ఫస్ట్ అని భారత ఆర్మీకి మనం మద్దతు తెలపాలి. తోడుగా ఉన్నామంటూ ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు వీఆర్ విత్ యూ అని చెప్పాల్సిన అవసరం ఉంది. నేషన్ ఫస్ట్ అనే నినాదాన్ని అందుకోవాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తోంది. ఒక్కసారి చూద్దాం, భారత్ బలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2. ఒక్కసారి మన సామర్థ్యాన్ని ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం మేము ఇక్కడ చేస్తున్నాం. భారత బ్యాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో, పృథ్వీ 2 పేలోడ్ 500 to 1000 kgs. సో పేలోడ్ని 1000 కిలోల వరకు తీసుకెళ్ళగల సామర్థ్యం. అలాగే పృథ్వీ 2 లాంచ్ విధానం రోడ్ మొబైల్ అని చెప్తున్నాం. ధనుష్ 350 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోగల సామర్థ్యం కలిగిన మిజైల్. వేగం మాక్ 2.5 నుంచి 1850 మైల్స్ పర్ అవర్గా దాని వేగాన్ని మనం చూస్తున్నాం. 500 నుంచి 1000 కిలోల పేలోడ్ని మోసుకెళ్ళగల సామర్థ్యం దానికి ఉంది. లాంచ్ విధానం నౌకల పైనుంచి, అంటే సీ టు ఎయిర్, సీ టు ల్యాండ్ అనే ఒక సర్ఫేస్ అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 350 నుంచి 600 కిలోమీటర్ల వరకు చొచ్చుకుపోగల సామర్థ్యం బ్రహ్మోస్ మనం చూస్తున్నాం. సో బ్రహ్మోస్ ఆ పేరులోనే ఎంత పవర్ ఉందో మనకు కనిపిస్తుంది. 200 నుంచి 300 కిలోల పేలోడ్ని చాలా ఈజీగా తీసుకెళ్ళగలదు. అదే లాంచ్ విధానం మల్టిపుల్ ప్లాట్ఫామ్, అంటే ఎయిర్ టు సర్ఫేస్ అవ్వచ్చు, ల్యాండ్ టు సర్ఫేస్, అలాగే సీ టు సర్ఫేస్ కూడా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. అగ్ని 5 వేగం మాక్ 24 24/1800 అని చెప్తున్నారు మైల్స్ పర్ అవర్. అలాగే 1500 కిలోల పేలోడ్ను చాలా సామర్థ్యంగా మోసుకెళ్ళగలదు. లాంచ్ విధానం రోడ్ మొబైల్, అలాగే మిగతా సిస్టమ్ నుంచి కూడా తీసుకెళ్ళగలదు. K-15 సాగరిక, ఇది 750 కిలోమీటర్ల రేంజ్ వరకు చాలా సులభంగా వెళ్ళగలదు. వేగం చూసుకుంటే మాక్ 6/4. కొంచెం స్లోగా ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. దట్ 500 to 1000 kgs పేలోడ్ అనేది తీసుకెళ్ళగలదని చెప్తున్నారు. అలాగే K-15 లాంచ్ విధానం జలాంతర్గామి. ఎస్ రైట్. సో మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనకు దగ్గర ఉన్న మిజైల్స్ బ్రహ్మోస్ గురించి కానీ మిగతా వాటి సాగరిక అనేది చూస్తున్నాం. మనం ఎలాంటి సామర్థ్యంతో మనం మోసుకెళ్ళగల సత్తా దీనికి ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళగల సత్తా ఉంది మనం చూస్తున్నా. సో శక్తివంతమైన వాడే, చాలా సామర్థ్యవంతమైన వాళ్ళే శాంతిని ముందు కోరుకుంటారు, ఆ తర్వాత యుద్ధానికి ఒక బాధ్యతాయుతంగానే వెళ్తారు అనేది మనం ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కూడా చూపిస్తున్న సిచ్యువేషన్. ఇస్మాయిల్, దట్ వాట్ ఈస్ ద మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివింగ్ ద మెసేజ్. నిండుకొండ ఇప్పుడు కూడా తొనకదు, చాలా స్టేబుల్గా ఉంటుంది. ఏదైతే ఒక పవర్ఫుల్ కంట్రీ ఉంటుందో ఆ పవర్ఫుల్ కంట్రీ పాకిస్తాన్ లాగా ఊరికి వెర్రి వేషాలు వేయడము, ప్రకటన చేయడం చేయదు. ఇండియా దగ్గర మోర్ పవర్ ఉంది, సో మోర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అదే మనం ఈ మొత్తం వార్లో వార్ అనేటువంటిది కేవలం ఫ్రంట్స్ దగ్గరనే జరగదు, అంటే ఆర్మీయో ఎయిర్ ఫోర్స్ మాత్రమే వార్ చేయదు. ఎట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్గా కూడా ఒక వార్ ఉంటుంది. ఒక కంట్రీ తను ఒక యుద్ధంలో ఎలా పోర్ట్రే చేస్తుంది ప్రపంచానికి అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెస్ బ్రీఫింగ్స్ కూడా మీరు చూడండి, విక్రమ్ మిస్త్రీ కావచ్చు, లేకుంటే సోఫియా ఖురేషి కావచ్చు, లేకుంటే వ్యోమికా సింగ్, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు పెడుతున్నటువంటి అంశాలు, ప్రజల ముందు పెడుతున్నటువంటి అంశాలు, సో డిఫరెంట్ ఇవన్నీ మ్యాటర్స్. పాకిస్తాన్లో ప్రధానమంత్రి మాట్లాడేటువంటి లాంగ్వేజు, బిలావల్ భుట్టో మాట్లాడే లాంగ్వేజు, మునీర్ మాట్లాడేటువంటి లాంగ్వేజ్, అసిమ్ మునీర్. సో వీళ్ళ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ స్టేటస్ కావచ్చు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అనేటువంటిది పడినట్టు. మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆయుధాల రేంజ్ ఏదైతే ఉందో, కేవలం పాకిస్తాన్కి మన దగ్గర కేవలం ఒక 1000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి కెపాసిటీ ఉండొచ్చు. మన దగ్గర 5000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి అగ్నిక్షిపణి కూడా ఉంది. బట్ మన దగ్గర 1000 కిలోమీటర్స్ రేంజ్తో మనం పూర్తిగా పాకిస్తాన్లో ఏ సిటీ అయినా, ఏ టౌన్ అయినా, ఏ విలేజ్నైనా మనం కొట్టగలుగుతాం. సో అది మన స్ట్రాటజీ. 500 నుంచి 1000 కిలోల పేలోడ్ అంటే డెఫినెట్గా అక్కడ ఎంత స్థాయిలో విధ్వంసం ఉంటుందో మనం దాన్ని ఊహించవచ్చు. సో మన బ్రహ్మోస్ కావచ్చు, అగ్ని కావచ్చు, సాగరిక కావచ్చు, ఇంకా వీటిని మనం ఉపయోగించలేదు. చాలా లైటెడ్, చాలా తక్కువ రేంజ్ ఉన్నటువంటి వాటిని ప్రస్తుతానికి మనం వాడుతున్నాం. సో ఇవి వాడిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించి ప్రపంచ పటం మీద పాకిస్తాన్ వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.